అందరికీ నమస్కారం. మనం చిట్టి చిట్టి కథలు చాలా రోజులైపోయింది కదా. మనం ఇవాళ అతిథి దేవో భవ. అతిథులు అంటే ఏమిటి? పిల్లలు చెప్పండి. అతిథులు అంటే మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు కదా, బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, చాలామంది వస్తారు కదా, వాళ్ళని అతిథులు అంటారు. అంటే అతిథి దేవోభవ అని మనకి ఎప్పుడో చెప్పారు. ముందుగా ఎవరికి చెప్పారు? మాతృదేవోభవ, తల్లిని గౌరవించాలి. తర్వాత పితృదేవోభవ, తండ్రిని గౌరవించాలి. తర్వాత ఆచార్య దేవోభవ, మన గురువుని గౌరవించాలి. అలాగే మన ఇంటికి వచ్చిన అతిథులను కూడా వారికి సకల మర్యాదలు చేసి మనం గౌరవించటం నేర్చుకోవాలి. అది ఈ రోజుల్లో చాలా తక్కువైపోతోంది. అలా ఎప్పుడూ ఉండకూడదు. మనం ఇది మన పూర్వం నుంచి అతిథుల్ని ఎలా గౌరవించాలి అనేది ఇక్కడ శ్రీ విష్ణుచిత్తుల వారు అని ఆయన్ని మనం చాలామంది తెలుసు. మీకు గోదాదేవి తెలుసు కదా, మీకు ఆండాళ్ళ తల్లి అంటారు, గోదాదేవి అంటారు. ఆవిడని పెంచిన తండ్రి గారు ఆయనే పెరియాళ్ళవారు అని కూడా అంటారు వారినే. ఆయన్నే ఆయన్ని మనం ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఆయన మనం అందరికీ అదేంటి అతిథుల్ని ఎలా గౌరవించారో తెలుసుకుని, భట్టనాథుడు అసలు పేరు వారిది. వారు ఎలాగ ఆచరించారు అంటే వారొక్కరే ఆచరించారని కాదు, ఆ రోజుల్లో ఎలా మన పెద్దలు ఆచరించారు అన్నది మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ప్రతి వాళ్ళ గురించి మనం చెప్పుకోలేం కదా. కాబట్టి ఈరోజు మనం పెరియాళ్ళ వాళ్ళ గురించి, వారు అతిథుల్ని ఎలా గౌరవించేవారు అనేది తెలుసుకుందామా. చిన్న కథ అనమాట. దీన్ని డాక్టర్ మైలవరపు లలిత కుమారి గారు రచించారు. అది సప్తగిరి పుస్తకంలో వచ్చింది. జూలై పుస్తకంలో, ఎప్పుడుదో పాత పుస్తకంలో ఉంది. అందులో మనం చదువుకుందాం. ఎందుకంటే మనం ఇట్లాంటి కథలు తెలుసుకోవాలి కదా. మీరు ఇవన్నీ చదవట్లేదు. ఇదివరకటి రోజుల్లో పిల్లలు చాలా పుస్తకాలు చదివేవాళ్ళు. ఇప్పుడు అసలు పిల్లలు పుస్తకాలే చదవట్లా, ఆ ఫోన్లు పుచ్చుకొని కూర్చుంటున్నారు. ఫోన్లు పుచ్చుకోవడం మానేసి ఇటువంటి కథలు చదవండి. పెద్దల్ని ఎలా గౌరవించాలి, అతిథుల్ని ఎలా గౌరవించాలి, తల్లి తండ్రిని ఎలా గౌరవించాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, ఇటువంటివన్నీ తెలుసుకోవాలన్నమాట. మీరు ముందుగా మొదలు పెడతాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అని వేదవచనం. తల్లి, తండ్రి, గురువు, అతిథి, ఈ నలుగురు భగవంతుడితో సమానమని చెప్తారన్నమాట. శ్రీ కృష్ణదేవరాయల చే రచింపబడిన ఆముక్తమాలేదలో పెరియాళ్వార్లుగా ప్రసిద్ధి పొందిన విష్ణుచిత్తుడు వారొక్కరే కాదు, మనకి ఆళ్వార్ల కథల్లో కూడా ఈ పెరియాళ్వార్లు గారు మనకి కనిపిస్తారు. వీరు పన్నిద్దరు ఆళ్వార్లలో ఒకరు, చాలా ప్రసిద్ధి పొందినవారు. ఈయన పేరు విష్ణుచిత్తుడు అని కూడా పిలవడం, అంటే విష్ణువుని చిత్తములో నిలుపుకొన్నవాడు అని అర్థం. ఈయన భాగవతులకు, అంటే ఇంటికి వచ్చిన అతిథులకు, ఇంటికి వచ్చిన వాళ్ళని భగవంతుడితో సమానంగా చూసుకునేవాళ్ళు గనక భాగవతులు అనేవాళ్ళు. ఇంటికి వచ్చిన అతిథుల్ని, అతిథి సత్కారం గురించి అద్భుతంగా వర్ణించబడిందనమాట. ఏ ఏ కాలాల్లో ఏ ఏ భోజనాలతో అతిథుల ఆకలి తీర్చాల్లో తెలిసినవాడు విష్ణుచిత్తుడు. అంటే మనం ఏది తింటామో, ఇవాళ మనం వెరైటీ చేసుకున్నాం, ఆ వెరైటీని దాచిపెట్టేసుకొని వచ్చిన వాడికి ఏదో పచ్చడేసి పెట్టేసేద్దాంలే అలా అనుకునేవాళ్ళు కాదు పూర్వం. ఆ రోజుల్లో ఇంటికి వచ్చినవాడు మొట్టమొదటిగా తిన్న తర్వాతనే కొత్త వంటకం చేసుకొనియండి, కొత్త పండు తెచ్చుకొనియండి, ఏదైనా కానీ అలా వాళ్ళు తిన్న తర్వాతనే మన వాళ్ళు తినేవారు. అప్పుడు భగవంతుడు తిన్నట్టు లెక్క. ఆ భగవంతుడే మన ఇంటికి వచ్చి ఆరగించాడు అని అనుకునేవారనమాట. అంతే. ఎలా తెలిసి భోజనాలతో ఏ ఏ కాలాల్లో ఏ భోజనాలతో అతిథుల ఆకలి తీర్చాలో తెలిసినవాడు విష్ణుచిత్తుడు. ప్రబంధ సాహిత్యంలో అతిథి పూజనం, వారి ఆకలి తీర్చటం, దేవతారాధన ప్రధానంగా వర్ణించబడింది. ఏ కాలానికి తగినట్లుగా ఆయా వంటకాలను వడ్డించినట్లుగా వర్ణింపబడింది.
పాండ్యదేశంలో శ్రీవిల్లిపుత్తూరు అనే పట్టణం ఉంది. ఇప్పుడు అది మధురై మధుర మీనాక్షి అమ్మవారికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీవిల్లిపుత్తూరు అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో భట్టనాథుడు అనే విప్రుడు ఒకరున్నారు. నిరంతరం విష్ణునామ స్మరణతో తరించినవాడు కనుక అందరూ అతన్ని విష్ణుచిత్తుడని, పెరియాళ్వార్లు అని, పెరియా అంటే పెద్ద అని, పెద్ద ఆళ్వారు అని పిలిచేవారు. విష్ణుచిత్తుడు ఆ పట్టణానికి వచ్చే భగవద్భక్తులకు ఎదురేగి వైష్ణవో దృష్ట్వా దండవత్ ప్రణమేద్భువి అని అన్నట్లు వారికి సాష్టాంగ నమస్కారం ఆచరించి పాద ప్రక్షాళనం చేసి, అంటే కాళ్ళు కడిగి కొబ్బరి ఆకులతో అల్లిన చాపలపై కూర్చుండజేసి విశాలమైన అరిటాకులు పరిచి వేడి వరి అన్నం, అంటే మనం తినే బియ్యం అన్నం అన్నమాట. వరి అంటే బియ్యం, పప్పు, అనేక శాఖపాకములు అంటే కూరలు, పాకములు అంటే తీపి పదార్థాలు అవన్నీ వడ్డించి వేళ్ల సందుల నుంచి కారేటట్లుగా నెయ్యి కూడా పోసి పక్క చెట్ల మట్టల కుట్టబడిన దొన్నెలలో పాలు, పాయసం, పెరుగులు వాళ్ళకి సమర్పించి వారందరూ తృప్తిగా తినేదాకా సమీపంలోనే దగ్గరలో కూర్చొని వారి అలసట తీరినట్లుగా వీవనతో విసురుతూ వడ్డించేవాడు. అంటే ఆ రోజుల్లో ఈ ఫ్యాన్లు అవి లేవు కదా, అందుకని విసినికర్రతో వాళ్ళకి చెమట్లు పోయకుండా చక్కగా విసురుతూ వాళ్ళకి వడ్డించేవారు అనమాట. భోజనాలు ముగిసిపోయిన తర్వాత హస్తపాద ప్రక్షాళనములు చేసి, అంటే చేతులు కాళ్ళు వాళ్ళకి కడిగి తాంబూలాన్ని ఇచ్చి, అంటే అవి వీళ్ళు కడగటం అని కాదు, చేయి కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి. ఇప్పుడు మనకేముంది, ఎక్కడ తిప్పితే అక్కడ పంపులు వస్తున్నాయి కదా, ఆ రోజుల్లో అవేం లేవు. అక్కడ అలా ఇచ్చి తాంబూలాన్ని ఇచ్చి దూరం నుండి వచ్చిన వారి పాదములకు భక్తితో మర్దన చేసి, అంటే నడిచి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఇలాంటి ట్రాన్స్పోర్ట్లు, బస్సులు, ఆటోలు ఏమీ లేవు. అందుకని ఇలా తిరగడానికే మనకి అలసిపోతున్నాం. కానీ ఆ రోజుల్లో నడిచి వచ్చేవాళ్ళు ఎంతంత దూరాలైనా నడిచేవారు. అందుకని వాళ్ళకి కాళ్ళు నొక్కి వాళ్ళ అలసట తీర్చి వారిని కుశల ప్రశ్నలు వేసి వారు పోయి వస్తామని చెప్పినప్పుడు వారికి తనకు తోచిన రీతిలో సంభావనాది సత్కారాలు చేసేవాడు. అంటే దక్షిణ, తాంబూలం, అంటే డబ్బులు కొంచెం వాళ్ళకి అవసరానికి సరిపోను తను ఇవ్వగలిగినంత డబ్బు ఇచ్చి, తర్వాత తాంబూలం అది ఇచ్చి పంపించేవాడు, చేసేవాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు వారిని ఊరి చివరి దాకా సాగనంపి తిరిగి ఎప్పుడు వస్తారు, తప్పక రావాల్సిందిగా ప్రార్థించి దిగులుతో ఇంటికి తిరిగి వచ్చేవాడు. వేదాంతాలను చదవకుండానే నిరంతరము యోగక్రియ చేత ఒక మహాయోగి వలె భాసిల్లేవాడు. ఆయన ఏ వేదాంతాలు చదవలా, కానీ నిరంతరము ఈ అతిథి సేవనం, పెద్దల యొక్క మాటలు వినడం, ఇట్లాంటి వాటి వలన ఆయనకి అన్నీ తెలిసిపోయినాయి, వేదాంతాలన్నీ. అంటే ఇప్పుడు ఇంతమంది పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళు చర్చించుకుంటారు కదా, వేదాంతాల గురించి మాట్లాడుకుంటారు, తర్వాత దేవుని గురించి కబుర్లు చెప్పుకుంటారు, కథలు చెప్పుకుంటారు. అవన్నీ ఈయన దీంట్లో చక్కగా సత్కాలక్షేపం జరుగుతూ ఉండేది. దానివలన ఆయనకి అన్ని విషయాలు తెలిసి చక్కగా చాలా యోగిలాగా భాసిల్లేవాడనమాట. ఈ అతిథి సేవనం ఆయనకి నిత్యకృత్యమైన కార్యం. అందులో ఆ రోజుల్లో ఏంటంటే ఇంటికి ఒక్కడైనా సరే వచ్చి భోజనం చేయకుండా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా భోజనం చేసేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు కదా. కానీ ఆ రోజుల్లో ఎవరో ఒకళ్ళని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళనైనా సరే పిలిచి వాళ్ళకి కాళ్ళు కడిగించి భోజనం పెట్టి ఆ తర్వాతనే వీళ్ళు భోజనాలు చేసేవాళ్ళు. అది అతిథి సత్కారం. వాళ్ళు ఎవరో తెలియాల్సిన పని కూడా లేదనమాట. దీనివల్ల స్వార్థం లేకుండా పెద్దవారిని, అతిథులను గౌరవించే విధానం నేటి వారికి తెలుస్తూ ఉంటుందన్నమాట, గోచరం అవుతూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు నందు వచ్చే అతిథులకు, అంటే గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలం, ఎర్రటి ఎండాకాలం అనమాట. ఆ ఋతువులకి తగినట్లుగా ముందుగా చందనంతో అతిథుల తాపం తీర్చాలి. అంటే ఏంటి, చందనం ఒడ్డుకి రాస్తే చక్కగా వాళ్ళకి చల్లగా ఉంటుంది. మనం చూడండి ఎండల కాలంలో అదేంటి పొక్కులు లేస్తే వాటికి చందనమే రాసుకుంటాం. తాపం తీర్చి నులివెచ్చని తెల్లటి అన్నం,
తీయని చారులు, మజ్జిగ పులుసులు, పలుచని అంబలి, ఇచ్చు రసము, అదేంటి లేత టెంకాయ నీళ్ళు, భక్ష్య విశేషములు, తీపి పదార్థాలు అనమాట. కదళి అంటే కదళీ ఫలం అంటే మా మా అరటిపండు, మామిడి రసాది ఫలాలు. అప్పుడు మామిడి పళ్ళు వస్తాయి కదా ఎండాకాలంలో, అవి, ఒట్టివేళ్ళు మొదలగు సుగంధ ద్రవ్యాలు కలగలిపి చల్లబరిచిన పరిమళంతో నిండిన శీతలోదకములు. అంటే ఇప్పుడు మనం రూ అబ్జా ఇట్లాంటివన్నీ తాగుతామే, అట్లాంటివి తయారు చేసినవి అనమాట. గ్రీష్మపు ఎండవడను పోగొట్టి ఊరవేసిన లేత మామిడి పిందెలు కూడా, లేత మామిడి పిందెలు జారిపోయినవన్నీ చక్కగా తీసుకొచ్చి వాటిని ఊరవేసి అవి కూడా పెట్టేవారు అనమాట. ఆ ఎండ కూడా పోతుందనమాట ఎండాకాలంలో. పల్చని మజ్జిగ తేటతో ఘనమైన భోజనాలను వడ్డించి అది దొల్ల తృప్తి వారి. ఎండాకాలంలో పెరుగులు ఇవి వేసుకుంటే మన తాపం తీరదు. మజ్జిగ ఎంత మజ్జిగ తాగితే అంటే తేటతో, అంటే మజ్జిగ గనక అలాగా స్టాండ్ అట్లా పెట్టేస్తే కలిపి దాని మీద వచ్చే నీరు గనక తాగితే మన యొక్క తాపం చల్లారుతుందనమాట. అట్లాంటి మజ్జిగ తేటతో ఘనమైన భోజనాలను వడ్డించి అతిథులను తృప్తిపరిచేవాడు. వర్షాకాలంలో ఏం చేసేవాడు? ఇదంతా వేసంకాలం కథ. ఇప్పుడు వర్షాకాలంలో నీటి బుగ్గ వలె నిండిన ఆకాశము నుండి సంతతధారగా వాన కురిసే రోజుల్లో తన భార్య కళ్ళల్లోకి పొగ చొరకుండానట్లు, ఆ రోజుల్లో పొయ్యిల మీద కదండి అన్నం వండేది. ఆ పొయ్యిల మీద వండేటప్పుడు కట్టెలన్నీ తడిసిపోతే పొగ వస్తుంది కదా, అలా కాకుండా అలా చేయకుండా ఈ నీళ్లు తీసేసిన కొబ్బరి బండాలని ఎండబెట్టి పక్కన పెట్టుకునేవాడట. వాటితో పొయ్యి వెలిగించి వరన్నం, పప్పు వండిన 4-5 రకాల కూరలు, వడియాలు, వంకాయ, దోసకాయ వరుగులతో. అంటే ఎండాకాలంలో ఈ వంకాయ, దోసకాయ ఇట్లాంటివి కూరలు దొరకవు వర్షాకాలంలో ఒక్కొక్కసారి. ఎందుకంటే వచ్చేవాళ్ళు లేరు, తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉండరు. అప్పుడప్పుడే అవి మొలుస్తూ ఉంటాయి వర్షాకాలంలో. అప్పుడు పంట తక్కువగా ఉంటుంది. అందుకని ఆ టైంలో ఈ ఎండాకాలంలో మనం ఉన్న కాయలన్నిటినీ తరిగి ఎండబెట్టుకుని వాటితో చేసిన వంటలు అవి నూనెలో వేయిస్తే వడియాల్లాగా చక్కగా వేగి చక్కటి కూర తయారయ్యేది. అలాంటి కూరలు, వడియాలు నెయ్యిలో ముంచి తినేసేటట్లుగా దొప్పల్లో నెయ్యి పోసేవాట. అతిథులు కారాలతే బాధ పడకుండా, ఒకవేళ కారం ఎక్కువైందేమో, అయ్యో వాళ్ళు బాధపడతారేమో అనకుండా చక్కనైన రుచికరమైన విందు భోజనాలు తన ఇల్లాలిచే వండించి, తన భార్యతో వండించి తాను వడ్డించేవాడు. అతిథులు సుష్ఠుగా తినినంతనే తాను ఆనందమును పొంది అతిథి దేవోభవ అని అనుకునేవాడు. శీతాకాలంలో, ఇదంతా వర్షాకాలం కథ అనమాట. శీతాకాలంలో పునుగుదావులనే పేరు గల ప్రత్యేకమైన నూతనమైన వేడివేడి అన్నాన్ని, ఆ బియ్యం అట్లా అంటున్నాడు, పునుగుదావులనే పేరు గల బియ్యం అనమాట. వేడివేడి అన్నాన్ని మిరియాల పొడులతో నిండిన శాకభాండములు అంటే కూరల యొక్క వీటితో సుయ్యమని చేసే శబ్దము నశింపని అనేక రకాలైన కూరలు, జలుబును పోగొట్టే ఔషధంగా చురచురమనిపించే ఆవు పిండితో చేయబడిన పచ్చళ్ళు అంటే ఆవకాయ ఇట్లాంటివి అనమాట, ఊరగాయలు వడ్డించేవాడు. శీతాకాలం గనక వేడిగల నెయ్యి సగం ఇగురునట్లుగా కాచిన వేడి పాలతో కడుపు నిండుగా తనివి తీరా భోజనం పెట్టేవాడు. శీతాకాలంలో నెయ్యి ఎక్కువ వేసిన పదార్థాలు మనకి తినడం ఎట్లాగ చెప్పారు? ధనుర్మాసం పేరుతో. ధనుర్మాసంలో గోదాదేవి యొక్క పూజ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? నెయ్యి ఎక్కువ వేసిన కట్టె పొంగలి, నెయ్యి ఎక్కువ వేసిన చక్కెర పొంగలి ఇట్లాంటివి మనం తింటాం. అది ఒక ఆరోగ్యాన్ని నిలబెట్టే పదార్థాలు అన్నమాట అవి. మన వాళ్ళు ఒక పూజ, ఒక పునస్కారం అని చెప్పి మన చేత ఇవన్నీ చేయించి తినిపిస్తున్నారు అంటే దానివల్ల మనకి ఆరోగ్యాలు మెరుగుపడతాయనేసి, మామూలుగా ఆరోగ్యం కోసం తినండి అంటే ఎవరు తినమని, ఇదిగో ఈ పూజ చేస్తున్నాం మీరు తిని తీరాల్సిందే అంటూ అలాగ పెడతారనమాట. కట్టె పొంగలి 4 రోజులు చేయాలి ధనుర్మాసంలో. అందులో ఏమేమి ఉంటాయి? నెయ్యి, పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, మిరియాలు. దానివల్ల ఏమిటి? మనకి జలుబు చేయదు. మిరియాలు తిన్నందువల్ల జలుబు చేయదు.
జీలకర్ర తిన్నందువల్ల అజీర్తి చేయదు, ఇట్లాంటివన్నమాట. వీటన్నిటినీ హరి అరిగించుకోవడానికి వీలుగా ఆ శీతాకాలంలో ఏది తిన్నా అరగదు. అలా అరగకుండా కాకుండా కడుపు నిండా అరిగేటట్టుగా ఇట్లాంటి పదార్థాలు చేయిస్తూ ఉంటారనమాట. అలాంటి వాటితో చేయించేవాడనమాట. అనేక రకాల కూరలు, జలుబును పోగొట్టే ఔషధంగా చురసురమనిపించే ఆవు పిండి, ఆవకాయ అప్పుడు కనుక శీతాకాలంలో వేసుకుంటే మనకి జలుబే చేయదనమాట. ఊరగాయలు వడ్డించేవాడు. శీతాకాలం కనుక వేడిగల నెయ్యి, సగం ఈగురినట్లుగా కాచిన వేడి పాలు. పాలు పొయ్యి మీద పెడితే సగం తగ్గిపోవాలట. అలా గనక కాచిన పాలతో గనక కడుపు నిండేటట్లుగా తనివి తీరా భోజనం పెట్టేవాడు అనమాట. ఆయా కాలాల్లో మాత్రమే కాక శనివారం రోజున పరదేశీ వైష్ణవులు తమ అభ్యంగన స్నానం కొరకు ఇప్పపిండి నూరి ఆ ముద్ద చేతపట్టుకొని దాని మీద అరటిపోపు దొన్నెలు పెట్టుకొని విష్ణుజిత్తుని ఇంట్లో కూనలకు పోసి మిగిలింది తాము, అంటే కోనలంటే పిల్లలు ఉండేవాళ్ళు అనమాట, ఆ పిల్లలకు పోసి మిగిలింది తాము పోసుకుని ధవత వస్త్రాలను ధరించి, అంటే తెల్లటి వస్త్రాలను ధరించి భోజనానికి వచ్చేవారు. విష్ణు చిత్తుని ఇంటి యందు పగటి సమయంలో మాత్రమే కాకుండా అర్ధరాత్రి వేళ వెళ్ళిన విష్ణు కథలు చెప్పు కంఠధ్వనులు, దివ్య ప్రబంధములు శబ్దాలే వినవస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఆయనకి వేదాంతాలు విడిగా చదవకపోయినా ఆయనకి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే మాటల వలన ఆయనకి అన్ని వేదాంతాలన్నీ అవగతమైనాయన్నమాట. ఆయన దివ్య అప్పుడు కూడా అతని నోట లేదు అనే మాట ఉండేది కాదు. కానీ కూరలు అధికంగా లేవు, అన్నం వేడిగా లేదు, భక్ష్యాలు మితంగా ఉన్నాయి కనుక నేను మంచి భోజనం పెట్టలేకపోతున్నాను. మీరు మా ఎడల దయచూపి ఈ ఉన్న పదార్థాలతో కడుపు నిండుగా తినాలని దీనంగా ప్రార్థించేవాడు. అంటే మనం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం పెట్టలేకపోతే తక్కువగా పెట్టగలిగితే ఇట్లా చెప్పాలి, సారీ అండి ఏదో కొంచెంగా పెడుతున్నాం ఏమనుకోవద్దని. అతను పెట్టే భోజనాలకే కాక అతను చేసే ఉపచారాలచే అతిథులు పెట్టిన దాన్ని తృప్తిగా భుజించేవారు. అంటే మనం మంచిగా గనక మాట్లాడితే మనం ఏది పెట్టినా కూడా తృప్తిగా భుజిస్తారు వచ్చిన అతిథులు. ఈ విధంగా వైష్ణవ శ్రేష్ఠుడైన విష్ణుజిత్తుడు అత్యంత జాగరూకతతో ఏ వేళ ఎందైనా ఏ సమయమందైనా తీర్థయాత్రలకు వెళ్ళే భగవద్భక్తులకు, ఇంటికి వచ్చిన భాగవతులకు ఎవరేమడిగినా లేదనక అలసట నొందక వచ్చిన వారి ఆకలిని తీర్చి తగు ఉపచార కృత్యాలను ఆచరిస్తూ ఉండేవాడు. యోగీశ్వరుడైన ఆ విష్ణుజిత్తుడు న్యాయార్జితమైన విత్తంతో, అంటే విత్తము అంటే ధనం, న్యాయంగా ఆర్జించిన ధనంతో వైష్ణవులందరినీ భోజనాధికములచే అర్చించి అతిథి మర్యాదలు చేసి ఆనందించేవాడు. శ్రీ వైష్ణవులకు అతిథి భోజనం విష్ణు పూజనంలో ఒక భాగం కనుక సాక్షాత్తు ఆ విష్ణువే భాగవతుని రూపంలో తన ఇంటికి అతిథిగా వచ్చాడని ఆనందంతో తరించేవాడు విష్ణుజిత్తుడు. అందుకే అతిథి దేవోభవ అభ్యాగతో స్వయం విష్ణు అని అతిథిని సాక్షాత్ విష్ణు స్వరూపునిగా భావించి అర్చించి పూజించాలి అన్నది మన సనాతన ధర్మం. అది నేటి తరానికి మనం నేర్పవలసిన ధర్మం. పిల్లలు తెలుసుకున్నారు కదా, కాస్త ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదగా మాట్లాడటం, వాళ్ళకి మంచినీళ్ళు కావాలా, కాళ్ళకి నీళ్లు కావాలా, మీకేం కావాలి, మీరేం తింటారు, ఇట్లా అడగటం, ఇట్లాంటివి మంచి మర్యాద చక్కగా నేర్చుకుని ఆ టైంకి ఏది ఉంటే అది పెట్టడం నేర్చుకోండి. అది పెట్టడం వలన మనకి ఆ భగవంతుడు మన చల్లగా కాపాడుతాడనమాట. అందరికీ అర్థమైంది కదా, ఇలా చేస్తారు కదా పిల్లలు. ధన్యవాదాలు.